కేసీఆర్ ఒక దశలో అంతా మోదీ మీద నిప్పులు కక్కి ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా తగ్గారన్నది ప్రజలు చూశారు. అవిశ్వాసం వచ్చింది అక్కడ, అది స్పష్టమైపోయింది. ఇంకా తర్వాత కవితకు కూడా 2 రోజులకు బెయిల్ రాకపోవటం ఒకటండి. కవితకు బెయిల్ రాకపోవటం ఆ కుటుంబానికి బాధ అసౌకర్యం గురించి మనం అనుకోవచ్చు, కానీ ఒక్క అంశం వల్లనే మొత్తం పార్టీ భవిష్యత్తు వదులుకుంటారనుకోవటం అది రాజకీయ వాస్తవికత కాదు. కేటీఆర్ కూడా నేను అన్నారు, నిజంగా మేము బీజేపీలో కలిసేటట్టయితే, బీజేపీకు మాకు లోపాయికార ఒప్పందం ఉన్నట్టయితే మా బిడ్డ జైల్లో ఉండేదా అని చెప్పి. మా బిడ్డ జైల్లో ఉంది కాబట్టి బీజేపీ మేము ఒకటి కాదు అని చెప్పి ఆయన ఏదో ఓకే అంటే చాలా రోజుల నుంచి అది ఒక్కటే పాయింట్, అది కూడా ఒక కీలకమైన పాయింటే. కానీ ఓకే, రాజకీయాల్లో అది కూడా చేస్తుంటాను, ఈ వీళ్ళ ఒక్కరినే చేస్తే కష్టం కాబట్టి వాళ్ళని కూడా చెయ్యాలి అని. తప్పకుండా లిక్కర్ కుంభకోణంలో ఆమెను ప్రధానంగా వాళ్ళు పెట్టారు. ఇప్పుడు సిసోడియానే బయటకు వచ్చారు కదా, ఈరోజు రేపు కవిత కూడా రావచ్చు. కాకపోతే సిసోడియాకు